దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. మన వీడియోస్ కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓ 2K 3K వ్యూస్ అయితే వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రైబ్ అయితే ఒక్కరు కూడా చేసుకుంటలేరు. మొన్న వీడియోకి 2.7K వ్యూస్ వస్తే ఒక్కరు వచ్చిరు దోస్తులు సబ్స్క్రైబర్స్. చూసిన వాళ్ళందరూ కనీసం లైక్ కూడా కొడతలేరు. కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు దోస్తులు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం ముందుకు వస్తాం కదా దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 20. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నా వల్లనే అమ్మ నువ్వు ఇన్ని మాటలు పడతాను, కేవలం నా వల్లనే నన్ను ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నావా అప్పటి నుంచి వీళ్ళందరూ నిన్ను నన్ను ఏదో ఒకటి అంటనే ఉన్నారా అమ్మ గురించి. వీళ్ళ గురించి ఏంది బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నీకు ఇలా హక్కు ఉన్నది. నేను తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు నేనే చేస్తాను. అడేమన్నా పెడతాండానే నీకు, అడేమన్నా రూపాయి ఇస్తాడా, అటానిస్తాడా నీ హాస్పిటల్కు, దాన్ని ఊక తీసుకొస్తాడు తీసుకుపోతాడు. మరి అప్పుడైతే లేదా కలసానికి. ఎవ్వరి గురించి ఆలోచించక బిడ్డ, నువ్వు ఇప్పుడు పొట్టతో ఉన్నావు. మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అల్లుడు వచ్చినాక అవన్నీ చెప్పకు బిడ్డ, బాధపడతాడు, మళ్ళా లొల్లైతుంది. ఎందుకు వద్దు అమ్మ. అప్పుడప్పుడు నాకు ఇక్కడ ఉండబుద్ధి కూడా అయితలేదు. ఈ మాటలని పడకుండా సప్పలేక అత్తగారింటికే పోతే మంచిగా ఉండు అనిపిస్తుంది. నడుచు తిన్నారానే? మాదిన్నంటే మేమేం చెప్తే నీకెందుకు, నీ తిరుగుడు నువ్వు తిరగత్తాను కదా. ఇంట్లో ముచ్చట ఏమన్నా పట్టించుకుంటాను అసలు నువ్వు? ఏమైంది ఇప్పుడు? నేనేం పట్టించుకోకపోతే ఏమైంది బిడ్డ? డల్లుగా ఉన్నావు ఎందుకో, ఏమైంది చెప్పు. అంటే ఏం చెప్పుడు, నీ కొడుకు కోడలకు బాగా మాటలు ఎక్కువ అవుతానే. మరి అత్తని లెక్క వేసులు లేదు, ఆడబిడ్డని లెక్క వేసులు లేదు. నీ కొడుకే ముందుగా లెక్క వేయడా, ఇక వచ్చిందేం లెక్క వేస్తుంది. ఏమైంది ఇప్పుడు చెప్పు చిట్టవ్వా, ఎందుకు డల్లుగా ఉన్నావు బిడ్డ? లేదే బాపు, నేను ఇక్కడ ఉండు ఎవ్వరికి ఇష్టం లేదు. నేను మా అత్తగారింటికే పోతానే. నన్ను అసలు ఎవ్వరు ఓడుతలేరు. ఎప్పటి నుంచి చూస్తానో, నేను వచ్చినప్పటి నుంచి అక్కైనా సరే వదినైనా సరే ఎవ్వరైనా ఏదో ఒకటి అంటారే నన్ను. అయింది బిడ్డ, నువ్వు గట్ల బాధపడతావు, ఏమైంది చెప్పరాదుర్రే. వచ్చిర్రు, కొడుకు కోడలు వచ్చిర్రు, పోయి పండుకున్నారు. సంధ్య నువ్వు బాగాసేపు అవుతుంది కూర్చొని పోయి పందాం పా అని కొడుకు అన్నాడు. ఇంట్లో వేయిల్లు. బిడ్డ ఏం చేసింది కదా, అమ్మ నాకు ఏమైనా తినబుద్ధి అవుతుంది చేసియవా అని అన్నది. సేమియా వేసి అంటే సేమియాకు పోతే సేమియా లేకుండా అలా వెజిటేబుల్ సూప్ ప్యాకెట్ ఉంటే చేసి తీసుకొని వచ్చిన. ఇక కోడలు అన్నది కదా అని దాన్ని విలువలే కథం. ఇక కొడుకు వచ్చింది దాగుతా అంటేనే వచ్చి అన్నాడు కదా, ఇగో అమ్మ సంధ్యకి ఏమైనా తినబుద్ధి అవుతుంది చేసియా నాట చేసియా అని అన్నాడు. నేనన్నగా ఇప్పుడే చెల్లకు వెజిటబుల్ సూప్ చేసిన బిడ్డ, నాకు కొద్దిగా చేతన అయితే లేదు. బయట ఏమన్నా రేపో ఫండ్లో ఏమన్నా రేపో అది తింటది అని అంటే నీకు చెల్లకి వేయడానికి చేతన అవుతుంది, కానీ నా పిల్లానికి వచ్చే వరకే చెయ్యనని అంటాను. అంతేలే, మేము మమ్మల్నో తీరు చెల్లనో తీరు చూస్తామని ఇక పిల్లమ్మో లొల్లు పెట్టిరు, మేము బయటనే తెచ్చుకొని తింటామని. కొడుకేమో దేవడానికి వేయండి, కోడలేమో లోపలికి రుయ్యరుయ్యరికింది. ఇట్లా కాదే నడుచు, మరి బిడ్డ చేసినప్పుడు దానికి కూడా అదే చూపిందంత గిన్నెలో పోసిస్తే ఏమవ్వే, నీకంటే కోపం వస్తుంది. కానీ ఇప్పుడు అట్లనే మాట్లాడతానో గానీ నీ తలపండు వాళ్ళకి కొడితే ఏమనుకుంటానో. నీకు కూడా కొడుకు కోడలంటేనే ఇష్టం, వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. అయ్యో సపోర్ట్ కాదే, మరి చేసిస్తే ఏమవ్వే, ఉత్తగా లొల్లుల పాలు బిడ్డ మీద ఏడ్చుడు ఎందుకు చెప్పు. ఇంకో గిన్నెడు ఉంటే అందులో ఉంచినా అయిపోవు. ఉత్తగా లొల్లు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. ఇంట్లో సంసారాన్ని బయట వేసుకున్నాడు తప్ప. నేను బయట ఎత్తానా, నేను లొల్లి పెడతానా? అదే లొల్లికి తిరిగింది అచ్చుడుతోనే. ఇంత మనుషులు ఏమేమి పెట్టుకొని వచ్చిర్రో పిల్లమ్మ వాళ్ళు అచ్చుడుతోనే లొల్లి పెడతారు. వచ్చింది కానీ కొడుకు అడుగు. అయింది బిడ్డ, ఎందుకు లొల్లు పెట్టుకుంటారు? చెల్లేడో బట్టే నువ్వు బాధపడతాను ఎందుకు చెప్పుకి. చిన్న చిన్నిటికి లొల్లులు ఎందుకు బిడ్డ? లొల్లు పెట్టింది అమ్మనే అన్నది, నువ్వు బయటదే పోరా నాకు చేతనైతే లేదని. అదే గిన్నెడు సూపు చెల్లెకి వేసినప్పుడు సంధ్యకు కూడా ఒక గిన్నెడు పోసిస్తే ఏమవ్వే. మళ్ళా గదే ముచ్చట అంటాడు ఈ బాడకావు. నేను మీరు వన్నారా నూకున్నారా అని అంటే మళ్ళా గదే ముచ్చట అంటావు. వానే బాపు, దీనికి మాకు చేయడానికి చేత కాదు, చెల్లెకి వేయడానికి మాత్రం చేతనవుతుంది. ఇక అన్న వల్లనేమో నన్ను అన్నది అని అంటాడు. పెట్టినవరా నువ్వు ఎక్కువ మాట్లాడతాను. చెల్లెకి ఏం పెట్టినా ఉమ్మనంటే చెల్లెని పక్కన వేసుకుంటారు పెళ్ళమ్మ వాళ్ళు. ఏం పెట్టినవరా నీ అత్తగారు ఏన్నూరు పోసిర్రు రాచుడితోనే లొల్లి పెడతారు పెళ్ళమ్మ వాళ్ళు. మామూలు జల్దీతో మామూలు ఏం నూరు పోయాలి. మేము వచ్చినామని కుళ్ళుతోని మమ్మల్ని బిర్యానీలో ఓడదామని నువ్వే ఇదంతా ప్లాన్ వేసినావు. ఇంకా ఉమ్మంటే మామూలని అంటావు. ఏం ప్లాన్ వేసిన్నే చెప్పే, ఏం ప్లాన్ వేసిన్నావు? దీని మాటలు ఎసన్ని మాటలు మాట్లాడుతుందో. దీనికి అత్త అన్నది లేదు, ఆడబిడ్డ అన్నది లేదు, ఏది లేదు. లేదు లేదు నీకున్నదా మరి కోడలు అన్నది? నీ బిడ్డకేమో చేసి పెడతాను కానీ నాకు చేయడానికే నీకు అదయిందా చెప్పు? నీ బిడ్డ ఊకినే ఉంటుంది. నేను ఎన్నడో నాడు వస్తానా పోతానా, మరి వచ్చిన రోజన్నా మంచిగా చూసుకుందామని ఉన్నదా నీకు? లేనే లేదా మరిగా నేను అనమంటానా? ఎందుకన్నావు? నువ్వు అనడానికి ఉన్నా నేను పడడానికి ఉన్నా కానీ
ఆగుర్రే మీ లొల్లిపా అడగాను. ఎందుకు బిడ్డ చిన్నదానికి సంధ్యవ్వ నువ్వు కూడా కోప్పడద్దు. అది మామయ్య నేనెందుకు కోప్పడతా చెప్పు. ఉమ్మానంటే మా అవ్వగారు జోలు తీయబట్టే. ఓ చూడమా ఇప్పుడు మీ తమ్మునికి పెళ్లి సెట్ అయింది. ఏ పాటి మీ మరదల చేపాటి నిన్ను అరుచుకుంటుందో నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాదా అని. రాకపోదు నేను చూడకపోదునా. ఏ పాట ఎగురుతానో ఎగురుడు ఎంతగానో ఎగురుతారో అచ్చుడితోనే నేను సీమంతం చెయ్యరా అని అడిగిన. ఇంత అది మనసులో పెట్టుకున్నావు ముగానికి ఎక్కిచ్చి ఇల్లు తయారు చేసినావా అని. ఏ పాట ఎగురుతారో చూడనా మీ తమ్ముని పెండ్లి అవుతుంది. మరదలు ఏ పాట దేకుతుందో చూస్తా. మామయ్య ఎట్లా మాట్లాడుతుందో అత్తమ్మ. దాని మాటలు పట్టించుకోకు సంధ్య, నువ్వు లోపలివో. అదే బాపు ఎట్లా పట్టించుకోకుండా ఉండదు చెప్పు. అది ఎట్లా మాట్లాడతాను చూడు మనుషులను రెచ్చబెట్టేటట్టు. రెచ్చబెట్టేది నువ్వు చెల్లకు ఏం పెట్టినవురా. ఒక్కనాడు దాన్ని మంచి చూసినావా చెడ్డ చూసినావా. మరి అది వచ్చి ఇంట్లో ఉంటే ఏం వేయించినవురా నువ్వు. గా హాస్పిటల్ తీసుకోవా బాపు అని అన్నావు మొన్న 2 నెలల క్రితం. బావ తీసుకోవద్దాన్న మరి తీసుకోవా బావ దగ్గర పైసలు ఎక్కడి నేను ఫోన్ పే ఎత్తపో అని అన్నవారా. నువ్వనవు నీ పెండమన్నది. ఒక్కనాడు దాన్ని మంచి చూడరు చెడ్డ చూడరు ఏది చూడరు అన్ని మేము పెట్టుకుంటూ అత్త అంటే ఇంట్లో సామాన్ అంతా ఎత్తా అంటే తినుకుంటూ ఉంటారు. నేను ఏమన్నా అడుగుతున్నారా. ఒకనాడు కూరగాయలు తెచ్చినవా ఇంట్లోకు. ఏమన్నా ఇంట్లో సామాన్ తెచ్చినవారా నువ్వు. బాగానే మాట్లాడతారు పెళ్ళమ్మ వాళ్ళు. ఆవుతనే లేలు ఎగురుడే ఎగురుడు. తిప్పలేమో మేము పడతానం మా కష్టాలేమో పడతానం. బాపు మంచోడేపటికి అన్నిటి చూసుకుంటాను కానీ బాపు నీ దగ్గర ఉన్నాయో లేవో నేను ఇస్తాను. ఒక్కనాడన్నా నీ జేబుల నుంచి తీసి ఇచ్చినవారా నువ్వు. ఏమో బాగా మాట్లాడతానో. నేను మీరు అడుగుతీయనానే, మీరు అడుగుతనే లేలే అందుకే నేను ఇత్తలేను. బంగారు కొడుకు తీ బిడ్డ అడుగుతానే ఇస్తావు లేకపోతే ఇయ్యవు గంతే. మేము నిన్ను అడుక్కునుడారా. అడుక్కోమని అంటలేనే. ఇక నేను మీరు అడుగుతలేను ఇత్తలేను గంతే. ఇక మీరు ఇంట్లో సామాన్ పెట్టుకుంటారు కదా అని నేను ఊకుంటానా. ఉంటాను బిడ్డ మరి అయ్యా నేను చేస్తానని ఆలోచిస్తానవా. ఎవరు చేస్తారని ఆలోచిస్తానవా. నీ పెళ్ళంకున్నదా ఆలోచన నీకున్నదా. అందుకే నేను చెప్పిన ఎన్నడో మనం ఏర్పడదామని. ఈ పొత్తుల సంసారం కుదరదని. వాడే నీకు కొడుకో బిడ్డ వచ్చినాక వాడు నీది నీకు ఏర్పడుతుంది. నీది నీకు ఏరు పోతేనే నేను నిన్ను పొత్తులు ఉంచుకునే అన్ని నేనే పెట్టి అన్ని నేనే మాటలు అనుడు. నీ అవ్వగారింటికా నుంచి ఏం తెస్తానవే నువ్వు. నీ మొగడు పెట్టాడు నువ్వు పెట్టవు. అన్ని నా మొగడు నేను కట్టబడ్డ సొమ్ము తింటారు మీరు. ఇంకా మీదికే మమ్మల్నే మాటలు అంటారు. నా బిడ్డను చూస్తే ఓర్తలే లేదేందా మీరు. మళ్ళీ ఏమంటాంది దాని సందాన అది ఉంటుంది గంతే. అమ్మా నేను ఓర్వక ఏం చేయలేదు. నేను చెల్లెను ఒక్క మాట కూడా అనలే. నిన్న గంతే. నువ్వు ఆగు సప్పలేకుండు. సప్పలేకుండేది నువ్వు నోర్మి ఫస్ట్. మనం ఇట్లా సప్పలేకుంటా అంటున్నా వాళ్ళు నెత్తికెక్కుతారు. ఒక్కనాడు ఇంట్లోకి మంచి లేదు చెడ్డ లేదు అమ్మ దేవన్న అన్నది లేదు. అన్నిటికీ మనం పెట్టుకుంటా అత్త అంటే ఆడేమో మా సంపాదించి వెనకేసుకుంటారు పెళ్ళమ్మగలు. ఎన్ని రోజులు చేస్తావయ్యా నీకు ఇక చెత్త కాకుండా అయ్యింది. ఆడు మంచి చూస్తాడా చెడ్డ చూస్తాడా మన చెప్పు సంపాదించి వెనకేసుకుంటారు. మరి బాపు నీకు చేతనైతే హాస్పిటల్ తీసుకుపోతా అని అంటాడా ఏమన్నా అంటాడా చెప్పు. అంటలేడు కానీ ఏం చేద్దాం మరి. ఇక లొల్లు పెట్టుకుంటా అంటాడా చెప్పు. లొల్లు పెట్టుకుంటే ఇంట్లో సంసారం బయట పడుతుంది. 4 గోడల మధ్యనే ఇదంతా జరగాలి. ఎందుకు లొల్లి ఊకే మనసులు బాధపడతాయి అద్దు. రాండి ఇన్ని రోజులు మనసులో ఎంత కుళ్ళు పెట్టుకొని మాట్లాడుతుందో అత్తమ్మ బాగా అర్థమైతాంది. అర్థమైతే ఏం చేసుకుంటూ వేసుకోపోవే. నీతోనే నాకేంది గాని నాతో నీకేంది. నువ్వు లోపలి ఓ బిడ్డ అన్ని మాటలు పట్టించుకోకు. అత్తమ్మ ఏదో కోపంలో అంటాంది. పట్టించుకున్నాడో ఏం పట్టించుకోపోవడో మామయ్య. మేమేమో ఏరు పడతాం అంతే. ఇక మా ఏరు మాకు ఒయ్యరు సప్పులేక మాది మేము బతుకుతాం. పాడు నీకు పెట్టానన్నదేంది నేను వాడన్నదేంది. మీరు వాడితే మాకింత సుఖమేనా. పడరాదుర్రి. మీరు బతుకుతే మాది ఇంకా గొప్ప పేరు వస్తుంది మాకు కూడా. నా కొడుకో బిడ్డ పుట్టినాక వాడుడే. అమ్మ మాటలు పట్టించుకోకు. అమ్మ ఏదో కోపంలా అంటాంది. అదే బాపు నీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే నేను ఇస్తానే. ఎందుకు ఈ మాటలు అన్నానుడు ఇవన్నీ లొల్లులు పెట్టుకున్నాడు అవసరమా అనే. ఓ మా ఇచ్చినది అన్ని ఇచ్చిడే బిడ్డ. నువ్వు ఇస్తే మాకిడ నిల్వలు పోతాను. అత్తగారు ఎక్కించిన వాళ్ళే ఈడ ఎగురుతాను. ఎగురు ఎన్ని రోజులు ఎగురుతావో నేను కూడా చూస్తా బిడ్డ. చూసినావా నా అత్తగారు ఎందుకు ఎక్కిస్తారే నాకు. ఇది భలే మాట్లాడుతుంది అన్ని. మరి నీ పెళ్ళాన్ని ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకుపోయినవరా. నెలకు నువ్వు పోతాను హాస్పిటల్కు. మరి నువ్వు పెట్టుకుంటాను వాళ్ళు పెట్టుకుంటాను రా. అవన్నీ మేము లెక్కలు అడుగుతాను వారా నిన్ను. ఏందో బాగా మాట్లాడతారు ఇద్దరు పెళ్ళమ్మ వాళ్ళు. అవునే అమ్మ నీకు నచ్చినట్టు చేసుకో. ఇక సప్పులేక నీతో లొల్లు పెట్టుకునే వాళ్ళు సప్పులేకున్నారా సప్పులేక ఎందుకే నడుసు అవన్నీ మాటలు అంటావు ఉత్తగా. ఎందుకంటే ఏంది తెలియద్దా వాళ్ళకు. ఇంట్లో ఏం పెడతారు వాళ్ళు ఏం తెస్తారు బగ్గా తిని కూర్చుంటారు. అడుగు సంపాదించిన ఏం చెప్తాడా అత్తగారికి పెడతాడా బామ్మరిది పెడతాడా లేకపోతే ఏమైనా ఎత్తాడా. ఎంత బాగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతా అంటే మనం చూసుకుంటూ ఉంటే గిట్లనే నెత్తికెక్కి కూర్చుంటారు. అందుకే అన్న ఏంది భయమా.
అటుగా లొల్లు పెట్టుకోకరు బిడ్డ, నువ్వు బాధపడకు. అల్లునికి తెలిస్తే మళ్ళా బాధపడతాడు బిడ్డ. నీకు దండం పెడతా షిట్టవ్వా, నీకు నేనున్నా, అమ్మ ఉన్నది, మేము ఉన్నంతసేపు నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం బిడ్డ. కడుపులా బిడ్డ ఉన్నది, ఇట్లా బాధపడుకుంటావు కూసోవద్దవ్వా. నే బాపు. సో నేను చికెన్ అన్న మటన్ అన్నది ఎత్తా, అంటుతూ తీయే, నేను పోయి వస్తా. పోయిరాపు. నువ్వు దులిపిన వాళ్ళు ఇక పెళ్ళం మొగలు మూసుకొని వేయర్రు, లేకపోతే ఏందో బాగా మాట్లాడతారు. ఎగురుడే ఎగురుడు, మరి ఎవరి దిమ్ము చూసుకొనా ఏం కథనా. అయితే ఈ అమ్మాయి గొర్రెకు తలకాయ నొత్తంది, గింత ఛాయనన్న పెట్టుకరా పోవే, కొంచెం దాగనన్న తాగుదాం. నీళ్ళు పాడుగాను ఈ ఊకెళ్ళు పెట్టుకుంటుంటారు. రోజులు అన్నయ్య మంచిగానే ఉండే, కథం పెళ్ళం రాగానే మళ్ళా ఏమేమి ఎక్కించి చెప్పిందో ఆయనతో లొలి పెడతాడు. మరి లొలి పెట్టి పాపదాం అనుకుంటాను కావచ్చు, దానికి ఏర్పడన్నానే ఉన్నది, అందుకే ఆ మాటలను మాట్లాడుతాను. ఏర్పడితే ఏర్పడుతుంది పిల్లకు, ఇక చేస్తుంది చూడిపోయి నుంచి ఆడికి. వాళ్ళు వాడని ఏమన్నా వేసుకొని నువ్వు చాయ్ పెట్టుకొని రాపో, నాకు తలకాయ నొత్తాంది. పోతానా బిడ్డ? ఏం చేస్తానవే? రండి రండి, ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నానే. ఏమైంది డల్లు ఉన్నావు? ఏమైంది చెప్పు. ఏం లేదండి, డల్గా ఏం లేను, అంతా కడుపులా తిప్పినట్టు అవుతుంది. ఇంతసేపు వామిటింగ్ చేసుకున్న అయితే ఫేస్ అంతా అట్లున్నది. కాదు, రోజు వాంతింగ్ వేసుకుంటలేవా? నేను చూస్తలేనా? మొహం అంతా ఎందుకు మార్చుకున్నావు? ఏమైందే? ఏం లేదండి, నాకు కూడా మన ఇంటికి ఓ బుద్ధి అవుతుంది. ఇక్కడ ఉండి ఇన్ని మాటలు ఊకే పడాలనా? ఎందుకు ఇక్కడికి వచ్చినాం, మన ఇంటికి మనం పోదాము అనిపిస్తుందండి. ఎందుకే? ఏమైంది చెప్పు. ఏమన్నా లొల్లు పెట్టుకున్నారా అనే? మీ అన్నయ్య ఉన్నావు, మీ వదిన నచ్చినట్టున్నారు కదా, ఏమన్నా లొల్లు అయిందా అనే చిట్టి? లొల్లి లేదు ఏం లేదు, కానీ నా మనసుకే అనిపిస్తుంది. 4 రోజులు మన ఇంటికి పోదాం. రేపన్న ఎల్లుండన్నా మా అమ్మని రమ్మనంట, వచ్చినాక తీసుకొని పోతా తీయ. నువ్వు బాధపడకు. అండి లోపలి పోదాంపా. అండి అయింది? ఏం లొల్లు పెట్టుకున్నారు చెప్తలేదు. ఇదేమో మెల్లగా దీన్ని అడగాలి, ఏం లొల్లు అయిందో. లొల్లిగా అంది ఇది, మా ఇంటికి పోదామని అన్నది. ఎప్పటో బాగానే లొల్లు అయినట్టున్నది. మా అమ్మకు ఫోన్ చేసి రమ్మనంట. ఇక 4 రోజులు ఆడికన్నా పోతాము, కీడిన్నా కానీ ఇల్వ తక్కువ అవుతుంది మాకు. ఫోన్ చేసి రమ్మని చెప్తా రేపు. చోటుగా మీ వాడకు మల్లయ్య బిడ్డ లేచిపోయిందట రగ పూరంతోని. రాయవానికి ఎరక, నేను అసలు ఏం పట్టించుకోను. మా బాపు షాపుకు టైంకి రాకపోతే ఆయనతో నన్ను ఉంచుతూనే లేడు ఇంట్లో, అందుకే నేను ఏం పట్టించుకుంటలేను రా, నాకు తెలియదు. చెప్పు బేబీ. ఇస్తున్నావురా ఇవాళ ఆఫీస్ లేదా నీకు? సాటర్డే కానీ ఆఫీస్ లేదు, ఏం లేదు. పని మంచిగా ఉన్నారా? ఆయన పిల్ల ఫోన్ చేసింది, మాట్లాడుతాండిగా. కరోడాను షాప్ ఇవ్వడు, నేను పోయి అన్నం తినత్తా ఫాస్ట్గా, సరేనా? సరే పో. వారా ఏం చెప్తాను రా, మీ అక్క ఇట్లా ఏం చేస్తుంది? బేబీ ఏం లేదు, మా అక్క వాళ్ళ అత్తగారింటికి పోయిందే. మా బావ వచ్చి తీసుకుపోయిండు నిన్న. ఇక సీమంతం ఎత్తారు కావచ్చు 7 నెలలల్లా, మరి సీమంతానికి రావానే నువ్వు? రా, ఎందుకు రాను, నేను వస్తా, మా అమ్మమ్మ వస్తుంది, అందరం వస్తాం. మళ్ళీ వస్తుంది కావచ్చు, ఇంకో 1 వీక్ ఉండి వస్తా అని అన్నది. మా బావ తీసుకొని పోయిండు నిన్ననే వచ్చి. సీమంతం 7 నెలలనన్నా 9 నెలలనన్నా చేద్దామని అన్నది మా అమ్మ. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ చేస్తారట. మరి మనం ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకుందాం రా? మా డాడీ కొన్ని ముహూర్తాలు ఊహించిండు, ఆగస్టులో ఉన్నాయట, 26కు 25కు అట్లా. చేసుకుందాం, నేను కూడా అమ్మని అడుగుతా ఏమంటుందో, అడిగినాక చెప్తుంది. ఇంకెప్పుడు పోదాం రా? షాపింగ్ చేద్దాం బేబీ, ఇంకో 4-5 రోజుల తర్వాత చేద్దాం. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినాక షాపింగ్కి పోదాం కానీ. మరి నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉంది, మళ్ళీ చేస్తా. బేబీ బాయ్. బాయ్ రా. వాళ్ళు మీ పిల్లనారా? నీ పని మంచిగా ఉన్నారా బండిగా? పెళ్లి సెట్ అవడేమో కానీ పొద్దున్న దాకా తెల్లందాకా ఫోన్లో మాట్లాడుకుంటుంటాను మీ పిల్లతోని. నువ్వైతే మాట్లాడతలే వారా మీ పొల్లతోని? నువ్వు 24 గంటలు కలుస్తానమాట, ఏస్తానమాట, నాకు చోటుగాడు అన్నీ చెప్తాండ్రా. కునుడేనారా మరి మీ కర్ర పిల్లని? చూద్దాం తీరా, అప్పటి వరకు పెళ్ళయ్యే వరకు గాని అలా ఇస్తే చేసుకునుడు, లేకపోతే లేదు. అంతేగాని మరి చోటుగాడు వచ్చేదాకా షాప్ కన్నట కూర్చుందాం, తర్వాత ఇంటికి పోయి అన్నం అన్న తిన్నాం, ఆకలి అవుతుంది. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. ఈరోజు వీడియో కొంచెం లెంత్ అయితే తగ్గింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం దోస్తులు. ఇవాళ సాటర్డే కదా, అందుకే వీడియో లెంత్ కొంచెం తగ్గించినాం, ఏమనుకోకండి. కొంచెం ఓపిక లేదు దోస్తులు, అర్థం వేసుకుంటారని అనుకుంటున్నాం. రేపైతే మేము బల్కంపేట వెళ్తున్నాం దోస్తులు, ఎల్లమ్మ టెంపుల్కి. ఎవరన్నా అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు, ఒకవేళ వీలుంటే మీట్ అయిదాం.
దోస్తులు మేమైతే మీకోసం ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం దోస్తులు. కష్టమైనా సరే ఎట్లయినా మా బాబుని పట్టుకొని అయితే వీడియో చేస్తున్నాం. మేము ఇంత కష్టపడుతున్నందుకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయొచ్చు కదా దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే చిట్టి అత్తగారింటికి పోతుందా, మరి సంధ్యతో ఇంకేమైనా లొల్లు అవుతుందా అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం. రేపు ఎవరైనా బల్కంపేట వస్తే కామెంట్ చేయండి దోస్తులు. బాయ్.